మేబీ టిక్ పెట్టుకో లిస్ట్ పెట్టుకో టిక్ పెట్టుకో వదులే ఇది పెట్టుకో ఇదా నమస్తే నా దిగ్జయ్ ఫోటోలు మలశంకల్ కొంచెం పోయి లోపలికి పిలిపితలే ఉన్నాయా నీకు రండి పైన మీటింగ్ కాదు హలో అన్నా నంబర్ 158 అజయ్ పెట్టుకురా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చేసేదవ నాయకత్వం వచ్చేసేదవ నాయకత్వం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద అలానే సామల బుచ్చిరెడ్డి గారి మీద అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అది మనం బోడుపల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్ చాలా వెనుకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి. మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నంబర్ 1 తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కంపల్సరీ బోడుపల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. థ్యాంక్ యూ. సుమారు 50 రోజుల నుంచి కార్పొరేటర్ అజయ్ నాయకత్వంలో బోడుపల్ కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు మరి వారి నాయకత్వంలో అజయ్ గారు అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున 50 రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా మేయర్ గారిని డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ అందరం కూర్చొని అజయ్ని మేయర్ చేస్తాం. డిప్యూటీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి